డిఎస్సి సైకాలజీ భౌతిక మరియు మానసిక అభివృద్ధి కొరకు ఇది బ్లూ ప్రింట్ లేక సూచనలు కలిగి ఉన్నది. జన్యువులు లింగపరంగా పిల్లల ఉద్వేగ ప్రకటనలో భేదాలు ఈ దశలో ప్రారంభమవుతాయి. పూర్వబాల దశ మనుష్య ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ గాల్టన్ థరస్టన్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యాలు 7 అనవసర పదాలు తొలగిస్తూ పిల్లవాడి మొదటి పద సమ్మేళనం ఇలా పిలుస్తారు. టెలిగ్రాఫిక్ స్పీచ్ పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్థ్యం ఈ దశలో అభివృద్ధి చెందుతుంది. ఇంద్రియ చాలక దశ పిల్లలు ఇంతకు ముందేమి చేయగలరో మరియు దానిని వారంతట వారే చేయుటకు సంసిద్ధంగా ఉన్నవారనేది వికాస సామీప్య మండలం జెడ్పీడి. ఇంద్రియ జ్ఞానం ఆచరణ మరియు మానసిక అనుభవాలను పెంపొందించుటకు కొన్ని మానసిక సంబంధ వనరుల వైపు దృష్టి మళ్లించు మరియు కేంద్రీకరణ పద్ధతి. అవధానం 15 సంవత్సరములు బుద్ధిమాంద్యం ఉన్న అమ్మాయి మానసిక వయసు 9 సంవత్సరాలైన ఆమెకు స్వల్ప బుద్ధిమాంద్యత కలదు. గార్డెనర్ ప్రకారం వాస్తవానికి ఒకే ఒక ప్రజ్ఞ కాకుండా 7 రకాల ప్రజ్ఞలు ఉన్నాయి. వానిలో సాంప్రదాయిక ప్రజ్ఞాలబ్ధి పరీక్షల ద్వారా కొలవగలిగే సామర్థ్యంతో పోలినది భాషా సంబంధితం. ఈ మాపనంలో ఈ పరీక్ష వ్యక్తి ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండే సామర్థ్యాన్ని మాపనం చేస్తుంది. ప్రస్తుతం ఆ నైపుణ్యానికి సంబంధించిన పనులు ఎంత చేస్తున్నాడనే విషయాన్ని అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సహజ సామర్థ్య పరీక్ష కోల్బర్ట్ నైతిక వికాస సిద్ధాంత దశలో 2వ దశ. సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ. అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు అని నిర్వచించిన వారు హిల్గార్డ్ మరియు హంటర్. ఎబ్బింగాస్ విస్మృతి వక్రరేఖచే ఆపాదించబడిన విస్మృతిని చక్కగా వర్ణింపజేసే ప్రవచనం. మనం ముందు వేగముగా మర్చిపోయి కాలం గడిచే కొద్ది నిదానంగా మర్చిపోతాము. అమ్నీషియా గల చాలామంది వారి స్పష్టమైన జ్ఞాపకశక్తి బాగా మందగించినప్పటికీ ఈ స్మృతిని ప్రదర్శిస్తారు. అవ్యక్త స్మృతి ఏకాగ్రత లోపమున్న విద్యార్థికి పాఠశాలలో ఇటువంటి జోక్యం సరైనది కాదు. ఇతర అమ్మాయి లేదా అబ్బాయితో పోల్చడం ఇది మూర్తిమత్వం యొక్క ప్రవర్తన ఉపగమంపై విమర్శ కానిది. అనుభవాల ద్వారా పరిశోధనను విస్తృతముగా వాడుట మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణాయక ఉపగమం. మానవతా ఉపగమం సామాజికంగా అంగీకార ఆలోచనలు మరియు ప్రచోదనలు చేతనం నుంచి అచేతనంలోనికి నెట్టివేయుటకు ఇదా పిలుస్తారు. దమనం నియో ఫ్రైడన్ కాని మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మాస్లో